ఫ్రెండ్స్ అసలు ఎప్పుడెప్పుడు శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నానుంది నాకైతే ప్రమోని చూసిన తర్వాత. అబ్బా అసలు మాధురిని అయితే చెడు కూడా ఆడుకుంది. అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్. మా ఆ మాధురి రితు నామినేట్ చేస్తే రితుకు సపోర్ట్గా నిలిచింది శ్రీజ. అంతేకాదు మాధురి తనుజ విషయంలో ఏ రకంగా కాకాపట్టి ఐస్ చేసి తనుజకు దగ్గర అవుతానన్న విషయాన్ని కూడా శ్రీజ బయట పెడుతుంది. నాకు తెలిసి శ్రీజ సూపర్ పాయింట్స్తో వచ్చింది. మనందరికీ తెలిసిన విషయమే. మాధురి కత్తి ఇవ్వడం జరిగింది. శ్రీజ ఇస్తూ మీకు ఏ బాండింగ్స్ ఉన్నాయో పెట్టుకోండి చూద్దాం అన్నట్టుగా మాట్లాడింది అనమాట. నేను ఇందాక చెప్పినట్టుగా ఇందాక వీడియోలో రెండు కత్తులు ఇచ్చారు. ఒక కత్తి తీసుకొని డైరెక్ట్గా పొడవడం ఒక నామినేషన్ అయితే, ఇంకొకరికి ఆ కత్తి ఇచ్చి మీరు ఇంకొకరిని పొడవడం అని చెప్పడం కూడా ఒక నామినేషనే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సేఫ్ ఆడేద్దాం అనుకుంటున్నారు. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి కత్తి రాలేదనుకోండి, నామినేట్ చేసే అవకాశం లేనట్టే కదా. సో ఈ క్రమంలో మాధురికి కత్తిచ్చి ఇప్పుడు మీ బాండ్స్ ఎవరికి వేస్తారో చూడండి అంది. అంటే భరణి గారిని బాండ్స్ అని నామినేట్ చేసింది, దివ్యాన్ బాండ్స్ అని నామినేట్ చేసింది, తనుజ అన్న బాండ్స్ అని నామినేట్ చేసింది. మళ్ళీ అదే మనిషి వెళ్ళి తనుజతో నువ్వు నా బంగారం నువ్వు నా బుజ్జివి అంటే ఎవరు ఒప్పుకుంటారండి? సో మాధురి విషయంలో శ్రీజ మొత్తం మాధురిని ఎక్స్పోజ్ చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్, అసలు ఇవాళ రితు మాత్రం ఫ్రాంక్గా చెప్పనా, రితు మేబీ తన పాయింట్స్ విషయంలో కానీ తన ఫేక్ ఏడుపు కానీ పక్కన పెట్టేస్తే టాస్క్ విషయంలో మాత్రం 100% ఇస్తుందండి. అది మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే. ఈవెన్ పవన్కి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా తను ఏం చేసిందంటే తన కంటెంట్ అయిపోయింది. తన కంటెంట్ అయిన తర్వాత తన దగ్గర ఉన్న కొంత డబ్బుని కొంత వాళ్ళ టీం సాయి శ్రీనివాస్కి ఇచ్చింది, కొంత పవన్కి ఇచ్చింది. ఇలా తప్పేంటి? అసలు తప్పే లేదు. అలా అనుకుంటే మరి రాము కూడా వీళ్ళ దగ్గర నుంచి దొంగతనం జరిగిన డబ్బులు తీసుకుని బ్లూ టీంకి వెళ్ళలేదా? మరి అప్పుడు రాముని వీళ్ళు ఏమి అనలేకపోయారే, మా డబ్బులు మాకు ఇచ్చేసి నువ్వు ఆ బ్లూ టీంకి వెళ్ళాలని అనొచ్చు కదా. అలా కూడా చెప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే పర్సనల్గా ఈ మాధురికి ఎప్పుడైతే కిల్ అని చెప్పేసేసి మాధురిని డ్రీతో తీసేసిందో కెప్టెన్సీ టాస్క్లో, అక్కడి నుంచి పెద్ద గ్రడ్డ మొదలైంది. అయితే శ్రీజ పెట్టిన పాయింట్ ఈ ప్రోమోలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కరెక్ట్గా ఈ కెప్టెన్సీ టాస్క్ ముందు ఎపిసోడ్ చూడండి. లాస్ట్ సీన్ ఒకటి వస్తుంది. చీకట్లో అంటే నైట్ టైము తనుజ అండ్ మాధురి పక్కన కూర్చుని మాధురి అంటుంది, ఒరే నేను నీకు మొత్తం డబ్బులన్నీ నీకే ఇచ్చేస్తాను రా పని చేసిన తర్వాత అంటుంది. ఎవరితో? తనుజ. అప్పుడు తనుజ అంటుంది, నాకు కాదండి మీరు ఇవ్వాల్సింది, మీరు గ్యాంగ్ లీడర్ మీ దగ్గర పెట్టుకోండి, మీరు ఎవరికి పంచాలనేది మీ ఇష్టం అని చెప్పేసి తనుజ జెన్యున్గానే గేమ్ ఆడుతుంది. ఈవేంటంటే తనుజ ఫ్యాన్ బేస్ని లాక్కోవాలనో లేదా తనుజకు మంచి అయిపోవాలనో ఏమో రకరకాల ఆలోచనలు నడుమ లేదు మొత్తం అమౌంట్ అంతా నీకే ఇచ్చేస్తాను అని తనుజకు చెప్తుంది. మరి పవన్కి రితు అమౌంట్ ఇవ్వటం తప్పు అన్నప్పుడు మరి తనుజకే మొత్తం ఒక గ్యాంగ్ లీడర్గా డబ్బు ఇచ్చేసేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ మాట ఎందుకు అనాలి? తను నిజంగా అక్కడ తనుజ జెన్యున్గా వద్దులేండి నాకు వద్దు, మీరు మీ పని మీ దగ్గరే పెట్టుకోవాలంటే సరిపోయింది. కానీ లేకపోతే మిగతా కంటెస్టెంట్స్కి ఏం సమాధానం చెప్తుంది తను ఈ మాధురి? అయితే రితు బాగా అడిగింది, ఏంటంటే బాండింగ్స్ ఓన్లీ తనుజాకే ఉన్నాయా? తనుజాకి మాత్రమే ఉన్నాయా బాండింగ్స్, లేదా పవన్కి మాత్రమే ఉన్నాయా? ఇమాన్యుల్కి సంజనాకి బాండింగ్ ఉంది. గౌరవ్ను మన అతను ఎవరు గౌరవ్ను నిఖిల్కి మధ్య ఉంది, ఆయేషాకి గౌరవ్కి మధ్య ఉంది, అలాగే రాముకి సుమన్కి మధ్య ఉంది, సుమన్ శెట్టికి ఇదివరకు భరణి గారికి ఉండేది. అందరికీ మధ్య బాండింగ్స్ ఉన్నాయి. మరి భరణి గారికి అంత బాండింగ్ ఉండబట్టే కదా సుమన్ శెట్టి గారి టీంలో శ్రీజ ఉందని చెప్పేసి శ్రీజాని కూడా తీయకుండా వేరే టీం నుంచి సంజన అండ్ ఫ్లోరాని తీయడం జరిగింది. ఫ్లోరా సంజనాకి టీం లేదు, బాండింగ్ లేదా? ఇవన్నీ బాండింగ్లు అనుకొని అసలు కరెక్టే. మరి రీతు చెప్పిన ఎవ్రీ పాయింట్ కరెక్ట్ అనిపించింది నాకైతే. ఇంకోటి, ఎప్పుడైతే పాయింట్ పెడుతుందో శ్రీజ ఈ వచ్చి అడ్డుకుంటే అబ్బా ఆగండి అంతే. అసలు హైలైట్ శ్రీజ. అసలు శ్రీజ వచ్చి మాధురిను శ్రీజ ఒక హౌస్లో ఉంటే గొడవలు అవుతాయి ఫ్రెండ్స్, అసలు మామూలుగా ఉండదు. కంటెంట్ నాకు తెలిసి లైవ్ను కూడా ఒక రెప్ప వాల్చకుండా చూసే సిచ్యువేషన్ రావచ్చు. ఎందుకంటే అసలు శ్రీజ లేకపోతేనే మాధురి ఫస్ట్ వీక్ అంతా తనలాడిచ్చేసింది. ఇప్పుడు శ్రీజ వచ్చింది, అందులో ఆటను చూసొచ్చింది, మాధురి ఆట చూసొచ్చింది అంటే ఇంక అంతకన్నా కావాల్సింది ఇంకోటి ఉండదు. ఇక్కడ మీరు చూడండి ఈ ఫోటోలో వెనకాల శ్రీజ ఎలా నవ్వుతుందో, వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే శ్రీజ నవ్వుతుంది. సో అంటే గేమ్ అనేది ఇంతే డెప్త్గా వెళ్తే ఇలానే అనిపిస్తుంది అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్లీ నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు.
ఈ రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే మేబీ థర్స్‌డే ఉండొచ్చనమాట. నా ఉద్దేశ్యం ఏంటంటే నామినేషన్స్ అయిపోయాయి గదా! మండే అంటే వాళ్ళకి సండే మనకు మండే గదా! అట్‌లీస్ట్ వెడ్నెస్‌డే మార్నింగ్ అయినా రీ ఎంట్రీ ఇప్పించాల్సిన వాళ్ళని ఇప్పించేసుంటే బావుంటుంది. నాకైతే పర్సనల్‌గా రీ ఎంట్రీ అనేది శ్రీజ అండ్ భరణి గారు రావాలని అనిపిస్తుంది. అప్పుడు ఆట చాలా బావుంటుందని అనుకుంటున్నాను. పర్సనల్‌గా మీకెవరు మీ సారీ. పర్సనల్‌గా మీకెవరు రీ ఎంట్రీ ఇవ్వాలి అనిపిస్తుందనేది మాకు కూడా చెప్పండి. యాక్చువల్లీ 'హరిత హరీష్' గారైతే అసలు నామినేషన్స్ కూడా రాలేదు. అంటే నాకు తెలిసి ఆయన రీ ఎంట్రీకి కూడా ఒప్పుకొని ఉండుండరు. 'సృష్టి వర్మ' అసలు రీ ఎంట్రీకి ఛాన్సే లేదు. ఎందుకంటే ఆమె 1 వీక్‌లోనే ఆమె ఏం ప్రూవ్ చేసుకోలేకపోయింది. సో, 'మనీష్‌కి' కూడా అంత రీ ఎంట్రీ ఇవ్వాలి అన్న డిమాండ్ అయితే పబ్లిక్ నుంచి లేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే పబ్లిక్ నుంచి బాగా డిమాండ్ ఉంది ఎవరికి అంటే శ్రీజకుంది బాగా. సో, శ్రీజని ఖచ్చితంగా తెప్పిస్తారు. నెక్స్ట్ భరణి గారికుంది. ఎందుకనంటే భరణి గారు అంటున్నాను. ఇమాన్యుయల్ కారణంగా భరణి గారు ఎలిమినేట్ అయిపోవడం ఎవ్వరు కూడా డైజెస్ట్ చేసుకోలేదు. ప్లస్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? మీరు బాండింగ్స్ అని చెప్పేసరికి ఆయన పాపం అటు దివ్యతోనూ ఉండలేక, ఇటు తనుజతోనూ ఉండలేక చాలా అంటే చాలా బాధపడ్డారు. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ ప్రోమోలో ఫ్లోరా రితుతో ఒక మాట అంటుంది. ఆయేషా ఎళ్ళిపోతే నువ్వు నవ్వావు. ఇంకోటేదో చేస్తే నువ్వు హ్యాపీ చేసుకుంటున్నావు అని. అదంతా రియల్ కాదు ఫ్రెండ్స్. రితుకి సంబంధించిన ఎడిటింగ్స్ చేశారు. సో, ఆ ఎడిటింగ్స్‌లో గనక చూసుకున్నట్టయితే దానిలో అలా పెట్టారు ఊరికే. అసలు ఈమెకి తెలుగు అర్థం కాక అలా చేసిందో ఏంటో తెలియట్లేదు గానీ, రితు అయితే నవ్వలేదు. ఆయేషా ఎళ్తే మాత్రం నవ్వలేదు తను 100% అక్కడ ఎపిసోడ్‌లోనూ ఉంది, లైవ్‌లోనూ ఉంది. తను తను మామూలుగా ఏంటిది ఈ అమ్మాయి ఎందుకిలా ఎళ్ళిపోతుంది అన్నట్టుగా తను బిహేవ్ చేసింది గానీ, తనేమి పెద్దగా మాట్లాడలేదనమాట. సో, మ్యాటర్ అయితే అది. నాకైతే శ్రీజ ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది. మాధురి ఈ వారం ఎలిమినేట్ అవ్వకూడదు. ఎందుకనంటే శ్రీజకి, మాధురికి మధ్య అసలు గొడవ ఎలా జరుగుతుంది? ఎవరు ఎలా ఎక్స్‌పోజ్ అవుతున్నారనేది కూడా మనకు అర్థం అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ ఎళ్ళిపోతే మళ్ళీ శ్రీజ పాత టీమే ఉన్నారనుకోండి. శ్రీజకిను వాళ్ళకి గేమ్‌కి అలవాటు పడిపోతుంది. అలా కాకుండా మాధురి ఉండాలి. అసలు రమ్య కూడా ఉండుంటే బావుండేది. అయితే ఇక్కడైతే బావుంది. ఇక్కడ పాయింట్స్ విషయంలోకొచ్చినట్టయితే నాకైతే రితు తప్పు చేసిందని అనుకోవట్లేదు. పవన్ డెమాన్‌కి తన కంటెండర్ అయిన తర్వాత తన టీమ్‌లో ఉన్న సాయి శ్రీనివాస్‌కి కొంత డబ్బులిచ్చి, కొంత డబ్బు పవన్‌కి ఇవ్వడం జరిగింది. అది కూడా తన టాస్క్స్ అన్ని ఆడాడు కాబట్టి ఏమో పాపం నేను ఎటు కంటెండర్ అయ్యాను కదా! తను కూడా కంటెండర్ అయితే బావుంటుంది. ప్లస్ ప్రతి వారం డెమాన్ రితు నామినేషన్స్‌లోకి వస్తానే ఉన్నారు. సో, ఆ క్రమంలో చూసినట్టయితే ఖచ్చితంగా రితు డెమాన్‌కి ఇవ్వడం తప్పు కాదనిపించింది. నాకైతే అలానే అనిపించింది. సో, శ్రీజ మాధురి కత్తిచ్చి చాలా బాగా చేసిందనమాట. కాకపోతే పాపం రితు నామినేషన్స్‌లో వచ్చింది. ఈ వారం నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసా? రితు నామినేషన్స్‌లో ఉంది. రాము నామినేషన్స్‌లో ఉన్నాడు. మాధురి నామినేషన్స్‌లో ఉంది. గౌరవ్ నామినేషన్స్‌లో ఉన్నాడు. తనూజ అలాగే సంజన, దివ్య కూడా నామినేషన్‌లో ఉంది. మిగతా వాళ్ళు దాదాపుగా ముగ్గురు, నలుగురు నామినేషన్స్ తప్పించుకున్నారు. మరి ఈ వారం ఎలిమినేట్ అవుతారని ఎవరనుకుంటున్నారు? నాకైతే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మేబీ రాము అవ్వచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రాము డేంజర్ జోన్ వరకు ఎళ్ళాడు కాబట్టి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చివరి వరకు చూసినట్టయితే యెస్ అని చెప్పండి.